హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాజా కుందారపు. ఈ వీడియోలో స్పైసీ ఎగ్ ఫ్రై ఎలా చేయాలో మనం తెలుసుకుందాం. ముందుగా ఈ యొక్క ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేసినట్టుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అలానే ఈ ఎగ్ ఫ్రై చేయడానికి ముందుగా మనకి ఆనియన్స్, అలానే పచ్చిమిర్చి తీసుకోవాలి. అలానే ఎగ్స్ అంటే ఎంత క్వాంటిటీలో మీరు చేయాలనుకుంటున్నారో వాటికి తగ్గట్టుగా ఎగ్స్ తీసుకోవాలి. ఆనియన్స్ అనేది చాలా సన్నగా తరుక్కుంటే మీకు ఈ ఎగ్ ఫ్రై అనేది మనం తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. సో నేనైతే సన్నగానే తరిగాను. అలానే పచ్చిమిర్చి కూడా రెడీ చేసుకున్నాను. సో ప్యాన్లో ముందుగా నూనె అయితే పెట్టుకొని నూనె కొంచెం కాగిన తర్వాత ఈ ఉల్లిపాయలని అలానే పచ్చిమిర్చిని వేయడం జరుగుతుంది. ఈ కొద్దిగా డీప్ ఫ్రై లాగా వచ్చేటట్లుగా ఇవి ఎంచుకోవాలి. ఆ పచ్చిమిర్చి ఆనియన్స్ మనం నూనెలో ఏదైతే వేసామో అవంతా మొత్తం డీప్ ఫ్రై వచ్చేలాగా అంటే లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి. మీరు హై ఫ్లేమ్లో పెట్టి చేసినట్లయితే అవి కొంచెం మాడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి లో ఫ్లేమ్లో ఉంచి అవి కొద్దిగా డీప్ ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. నేను ఇందులో కొద్దిగా నూనె అనేది ఎక్కువ వాడుతున్నాను. మీరు కావాలి అంటే ఎక్కువ వేసుకోండి, లేదంటే తక్కువ వాడటం మంచిది. ఇలా ఒక 5 మినిట్స్ మనం ఈ యొక్క ఆనియన్స్ని పచ్చిమిర్చిని డీప్ ఫ్రై అయ్యేలాగా ఉంచుదాం. తర్వాత వచ్చేసి మనకు ఇందులో కావాల్సినటువంటివి కారం, పసుపు, ధనియాల పొడి. అంటే మనం స్పైసీనెస్ రావాలంటే ఖచ్చితంగా ఈ 3 అనేది ఉపయోగించాలి. తర్వాత లాస్ట్లో వచ్చేసి మనం కొత్తిమీరను యూజ్ చేస్తాము. సో ఈ యొక్క పసుపు, ధనియాల పొడి అలానే కారం పొడి వేసిన తర్వాత ఎలా ఉందో మీకు ఇప్పుడు చూపించడం జరుగుతుంది. కారం అనేది మీకు చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకోండి. ఎందుకంటే ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోండి, కొంచెం స్పైసీనెస్ రావడానికి. సో ఇవన్నీ వేసిన తర్వాత ఇందులో ముఖ్యంగా ఇంకొకటి మీకు చెప్పలేదు, వెల్లుల్లి అనేది నేను ఇందులో వాడాను. వెల్లుల్లి కూడా వేసాక ఏదైతే ఫ్రై అనేది ఉందో ఎగ్ ఫ్రై చాలా స్పైసీగా ఉంది. సో ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా డీప్ ఫ్రై అయిన తర్వాత మనం ఏవైతే కారము, పసుపు, ధనియాల పొడి వేసిన తర్వాత ఆనియన్స్ మొత్తం మళ్ళీ ఒకసారి కలబెట్టిన తర్వాత ఎగ్స్ అనేది వేయాలి. సో ఎగ్స్ అనేది నేనంటే 3 ఎగ్స్ తీసుకున్నాను. సో మీరు కూడా ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత క్వాంటిటీలో ఎగ్స్ని తీసుకొని మీరు ఫ్రై చేసుకోవచ్చు. ఎగ్స్ మొత్తం ఇందులో వేసిన తర్వాత కూడా మీరు లో ఫ్లేమ్లోనే మాత్రమే చేసుకోవాలి. సో ఇలా ఎగ్లన్నీ వేసిన తర్వాత ఈ ఆనియన్స్ని మొత్తం ఎగ్ని మొత్తం మిక్స్ చేయాలి. సో అలా చేస్తే మనకేమవుతుందంటే ఈ యొక్క ఎగ్ అనేది ఆనియన్స్ మొత్తం మిక్స్ అయిపోవడం వల్ల మనకి తినేటప్పుడు కూడా చాలా రుచికరమైనదిగా ఉంటుంది. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో మనం ఒక 2-3 మినిట్స్ ఆ ఎగ్ని అలానే ఉంచుద్దాము. ఎందుకంటే అది కొంచెం పొడిగా అయ్యేంత వరకు మనం ఆ ఎగ్ని అలానే ఉంచేసి తర్వాత మళ్ళీ తీద్దాం. సో మళ్ళీ అలా తీసిన తర్వాత నేను చివరిగా కొత్తిమీర వేయడం జరుగుతుంది. అలా వేయడం వల్ల కూడా దాని యొక్క ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా మనం తినేటప్పుడు తెలుస్తుంది. సో ఫైనల్లీ స్పైసీ ఎగ్ ఫ్రై అనేది రెడీ అయింది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఒకసారి ఈ యొక్క స్పైసీ ఎగ్ ఫ్రైని ట్రై చేయండి. ఎందుకంటే మనకు అన్నీ అవైలబుల్లో ఉంటాయి, అన్నీ దొరుకుతాయి కాబట్టి పెద్దగా ఇదేం ఉండదు. సో మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.